హాయ్ గైస్, లెట్స్ క్రాస్ ది డిఎస్ఏ బ్రిడ్జ్ టుగెదర్. గైస్, లాస్ట్ వీడియోలో మనం అరేలో ఎలిమెంట్స్ని ఎలా స్వాప్ చేయాలో నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఏంటంటే ఆ స్వాప్ కాన్సెప్ట్ యూస్ చేసి అరేలో ఎలిమెంట్స్ని ఎలా రివర్స్ చేయాలో నేర్చుకుందాం. సో గైస్, ఈ వీడియోలో మనం రివర్స్ అండ్ అరే ప్రాబ్లమ్ని స్టెప్ బై స్టెప్గా నేర్చుకుందాం గైస్. ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అది దేనికి మీ బేసిక్స్ క్లియర్ అవ్వాలన్నా ఇంటర్వ్యూస్లో కూడా చాలా ఎక్కువగా అడుగుతారు గైస్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. పైగా నెక్స్ట్ మనం నేర్చుకోబోయే అరే టాపిక్స్ కూడా ఈ క్వశ్చన్ ఒక బేస్ గైస్. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్ గైస్. ఫస్ట్ ప్రాబ్లమ్ మనం క్లియర్గా చూద్దాం అసలు ఏంటి ప్రాబ్లం అని చెప్పి. ప్రాబ్లం చాలా ఈజీ గైస్. మనకు ఒక అరే ఉంటుంది, ఓకేనా. ఇది ఇన్పుట్ అరే మనకి. దీని అవుట్పుట్ ఏంటంటే 5 4 3 2 1. ఏం జరుగుతుంది? రివర్స్ చేస్తున్నాం. ఇది ఎక్కడికి, ఇది ఎక్కడికి, ఇది ఎక్కడికి, ఇది ఎక్కడికి, ఇది ఎక్కడికి. జస్ట్ అరేని రివర్స్ చేయడమే. 1 2 3 4 5 ఉంటే 5 4 3 2 1. అది అంటే ఫస్ట్ ఎలిమెంట్ లాస్ట్కి వెళ్ళాలి, లాస్ట్ ఎలిమెంట్ ఫస్ట్కి రావాలి. ఇది రివర్స్ అండ్ అరే ప్రాబ్లం గైస్. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఫస్ట్ ఎలా ఆలోచిస్తారంటే ఒక న్యూ అరే క్రియేట్ చేసి, అంటే ఎలాగా, ఇప్పుడు మన దగ్గర అరే ఉందనుకోండి 1 2 3 4 5. ఇలా ఏం చేస్తారంటే ఒక న్యూ అరే క్రియేట్ చేసి, అంటే ఒక ఎంప్టీ అరే, ఇందులో ఇప్పుడు ఈ అరేని రివర్స్లో ట్రావర్స్ చేసి ఇక్కడ నుంచి ఇలా ట్రావర్స్ చేసి ఒక్కొక్క ఎలిమెంట్ని అరేలో పెట్టేస్తారు. ఇలా చెయ్యొచ్చా అంటే ఇలా చెయ్యొచ్చు, కానీ డిఎస్ఎల్ ఇది బెస్ట్ సొల్యూషన్ కాదు గైస్. ఎందుకంటే మనం ఎక్స్ట్రా మెమొరీని యూజ్ చేస్తాం. అంటే ఒక కొత్త అరే క్రియేట్ చేసి అందులో ఒక్కొక్క ఎలిమెంట్ని ట్రావర్స్ చేస్తూ పెట్టాలి. సో ఇంటర్వ్యూయర్ మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇన్ ప్లేస్ సొల్యూషన్ గైస్. అంటే మీరు ఎక్స్ట్రా స్పేస్ వాడకుండా ఈ సొల్యూషన్ని సాల్వ్ చేయాలి. సో దీనికి బెస్ట్ అప్రోచ్ ఏంటంటే 2 పాయింటర్స్ అప్రోచ్ గైస్. ఇది చాలా ఎక్కువగా మనం ఉపయోగిస్తాం చాలా క్వశ్చన్స్లో. 2 పాయింటర్ అప్రోచ్ చాలా క్వశ్చన్స్లో ఉపయోగిస్తాం గైస్. ఇది ఒక ఆల్గోరిథం లాంటిది, 2 పాయింటర్స్ ఆల్గోరిథం అని చెప్పి. సో నాకు తెలిసి ఈ సిరీస్లో మీరు ఫస్ట్ ఆల్గోరిథం పేరు వినుంటారు, ఇదే 2 పాయింటర్స్. మనం సింపుల్గా 2 పాయింటర్స్ యూస్ చేస్తాం గైస్. అది ఎలా అంటే, ఇప్పుడు మన దగ్గర అరే ఉంది అనుకోండి, 1 5 15 10 21 22 ఇలాగా 2 పాయింటర్స్ని ఇనిషియలైజ్ చేస్తాం. ఎలా? క్విక్లీ ఇండెక్సింగ్ 0 1 2 3 4 5. ఫస్ట్ స్టెప్ 2 పాయింటర్స్ని స్టార్ట్ అనే ఒక పాయింటరు, ఎండ్ అనే ఒక పాయింటరు ఇనిషియలైజ్ చేస్తాం. స్టార్ట్ అనేది ఇండెక్స్ 0 దగ్గర పెడతాం, ఎండ్ అనేది ఇండెక్స్ n-1 అంటే లాస్ట్ ఎలిమెంట్ దగ్గర పెడతాం. సో ఇప్పుడు మనం స్టార్ట్ ఎక్కడ ఉంది? స్టార్ట్ ఇక్కడ ఉంది, ఎండ్ ఇక్కడ ఉంది, అంతే కదా, ఓకేనా. ఇలాగ ఇనిషియలైజ్ చేసిన తర్వాత మన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే స్టార్ట్ని ఎన్ని స్వాప్ చేయాలి. ఫస్ట్ స్టెప్ అంతే కదా. స్వాప్ చేస్తే ఏమైంది గైస్? ఈ ప్లేస్లో 22 వస్తుంది, ఈ ప్లేస్లో 1 వస్తుంది. సెకండ్ స్టెప్ ఏంటంటే స్టార్ట్ని 1 స్టెప్ ముందుకు పంపించాలి, ఫార్వర్డ్. అంటే ఇక్కడ ఉన్న స్టార్ట్ ఇక్కడికి వెళ్ళిపోవాలి. అలాగే థర్డ్ స్టెప్ ఈ ఎండ్ని ఒక స్టెప్ బ్యాక్ పంపాలి. బ్యాక్ అంటే ఇటు సైడ్. సో ఎండ్ అనేది ఇక్కడికి వస్తుంది. అది మళ్ళీ రిపీట్. ఈ స్టెప్స్ అన్నీ ఎంతవరకు జరగాలి అంటే స్టార్ట్ అనేది ఎన్ని క్రాస్ అయిపోయేంత వరకు రిపీట్ చేయాలి గైస్. సో ఇది ఒక వైల్ లూప్లోనే ఎందో అందులో మనం పెట్టాలి, ఎప్పుడు వరకు స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ వరకు. ఇది ఈ కండిషన్ ఫాల్స్ అయినంత వరకు ఈ పైన 3 స్టెప్స్ మనం రిపీట్ చేయడమే. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఈ స్టార్ట్ని ఈ ఎన్ని స్వాప్ చేస్తే ఏమవుద్ది? ఇక్కడికి 2 వస్తుంది, ఇక్కడికి ఏమొస్తుంది?
5 వెళ్తుంది, మళ్ళీ స్టార్ట్ ఇక్కడికి వస్తుంది, ఎండ్ ఇక్కడికి వస్తుంది, అంతే కదా. ఆ రెండు మళ్ళీ స్వాప్ చేస్తే ఇక్కడికి 10 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది, మళ్ళీ స్టార్ట్ ఎండ్ క్రాస్ అయిపోతాయి, అంటే ఇది ఫెయిల్ అయిపోద్ది. సో అక్కడి నుంచి వైల్ లూప్ నుంచి ఎండ్ బయటకు వచ్చేస్తాం. ఇప్పుడు మీరు కరెక్ట్గా చూస్తే మన అవుట్పుట్ రివర్స్ అయిపోయింది గైస్. ఏదేది 22 2 10 15 5 1 చూడండి రివర్స్ అయిపోయింది. 22 22 21 ఇక 21 ఇది 10 15 5 1 రివర్స్ అయిపోయింది. ఇదే మనం చేయబోయేది గైస్. ఇప్పుడు దీనికి అంటే ఇంకా మనకు ఒక డౌట్ రావచ్చు, లెస్ దెన్ లేదా లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు పెట్టవచ్చా అని చెప్పి. స్టూడెంట్స్ చాలామంది అంటే ఇంటర్వ్యూస్లో కూడా ఇది అడుగుతూ ఉంటారు. అంటే ఇక్కడ స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఎండ్ అనొచ్చా, లేకపోతే స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎండ్ అనొచ్చా అని చెప్పి. రెండు కరెక్టే గైస్. ఇది పెట్టినా పర్లేదు, పెట్టకపోయినా పర్లేదు. ఇది పెట్టకపోతే అక్కడతో ఆగిపోద్ది. ఒకవేళ ఇది పెడితే ఒక ఎలిమెంట్ మిగిలితే అది సెల్ఫ్ స్వాప్ అయిపోయి మళ్ళీ అదే ఎలిమెంట్ అక్కడ ఉంటుంది. సో పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇలా పెట్టడం వల్ల ఏంటంటే ఒక అన్నెసరీ ఆపరేషన్ మనం చేయవలసి వస్తుంది. ఎలా అంటే ఆడ్ లెంత్ అరే అనుకోండి, మిడిల్ ఎలిమెంట్ సెల్ఫ్ స్వాప్ అయిపోద్ది. అంటే ఇవి చూడండి, ఇప్పుడు 1 2 అదే 1 5 10 15 20 ఉందనుకోండి. ఫస్ట్ ఇది స్వాప్ అయిపోద్ది, ఇది స్వాప్ అయిపోద్ది, స్టార్ట్ ఎండ్ ఇక్కడ ఉంటుంది. వాళ్ళు ఇది పెట్టామనుకోండి 10కి 10 సెల్ఫ్ స్వాప్ అయిపోయి అలా ఉంటుంది. అది ఈవెన్ నెంబర్స్ అయితే ఇంకే గొడవ ఉండదు. సో ఏదైనా పెట్టచ్చు, కానీ ఇది పెడితే సెల్ఫ్ స్వాప్ అయినా ఒక ఎక్స్ట్రా ఆపరేషన్ మనం చేస్తాం. పెట్టినా పెట్టకపోయినా పర్లేదు గైస్. ఇప్పుడు క్విక్లీ జావా కోడ్ చూద్దాం గైస్. జావా చూడండి, అదే సినిమాలో ఉంటుంది, జావా అమ్మ పెట్టిన జావాలాగా ఉంటుంది, కమ్మగా ఉంటుంది, అది అంటాడు. అలా ఇంట్ అరే, ఇలా అరేని ఇనిషియలైజ్ చేస్తాం. అరేలో కొన్ని ఎలిమెంట్స్ ఏవోటి అవ్వండి. ఇలా ఇంట్ స్టార్ట్ ఈక్వల్ టు 0, ఎండ్ అంటే లాస్ట్ ఎలిమెంట్ని ఎలా ఫైండ్ చేస్తాం మనం, అరే డాట్ లెంత్ -1. ఈ మెథడ్స్ అన్నీ మీకు తెలుసు. ఇప్పుడు ఒక వైల్ లూప్ క్రియేట్ చేసి, వైలే ఎందుకంటే ఈ స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ అయ్యేంత వరకు మనం చూసాం ఏం చేయాలి, ఈ 3 స్టెప్స్ పెర్ఫామ్ చేయాలి అని చెప్పి. సో వైల్ లూప్ ఒకటి, వైల్ లోపల ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ఫస్ట్ స్వాప్ చేయడానికి కోడ్ మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేర్చుకున్నాం. ఎలా ఇంట్ టెంప్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో అరేలో ఉన్న స్టార్ట్ ఎలిమెంట్ పెట్టి, అరే స్టార్ట్లో అరే ఎండ్ ఎలిమెంట్ పెడతాం, అరే యొక్క ఎండ్లో టెంప్లో దాచిన స్టార్ట్ ఎలిమెంట్ని పెడతాం. ఇలా తర్వాత మనం ఏం చేయాలి, స్టార్ట్ని ఇంక్రిమెంట్ చేయాలి ఒక స్టెప్, ఎండ్ని డిక్రిమెంట్ చేయాలి. అంటే స్టార్ట్ ++ ఎండ్ --- లూప్ క్లోజ్ చేసి ఇక్కడ ప్రింట్ చేస్తే, అంటే ఫర్ లూప్ ఉపయోగించి ప్రింట్ చేయాలి, కానీ ఇక్కడ నేను నార్మల్గా ప్రింట్ చేసేస్తున్నాను, ప్రింట్ అరే అని చెప్పి. మనకు రివర్స్ అయిపోయిన అదే ప్రింట్ అవుద్ది. గైస్ ఇప్పుడు దీన్ని డ్రై రన్ చేసి చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైద్ది. డ్రై రన్ గైస్, డ్రై రన్ 1 2 3 4 5. స్టార్ట్ అనేది 0, ఎండ్ అనేది ఎంతో 0 1 2 3 4 5, ఎండ్ అనేది 4. అది ఇప్పుడు వైల్ లూప్ 0 < 4 కండిషన్ సాటిస్ఫైడ్, అంతే కదా. అప్పుడు ఏం చేయాలి మనం, టెంపరరీ వేరియబుల్లో అరే ఆఫ్ స్టార్ట్ అంటే అరే ఆఫ్ 0 ఎంత గైస్ 1, అరే ఆఫ్ స్టార్ట్ అంటే అరే ఆఫ్ 0లో ఏం పెట్టాలి, అరే ఆఫ్ ఎండ్ అంటే అరే ఆఫ్ 4 ఎంత అయింది గైస్ 5. నెక్స్ట్ అరే ఆఫ్ ఎండ్ అంటే అరే ఆఫ్ 4లో ఏం పెట్టాలి, టెంప్లో ఏముంది 1. ఇప్పుడు పెట్టిన తర్వాత ఏమవుద్ది, అరే ఆఫ్ 0లో 5 వెళ్ళిపోద్ది, అరే ఆఫ్ 4లో 1 ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం, స్టార్ట్ ఈక్వల్ టు ++ అయితే స్టార్ట్ ఈక్వల్ టు 1 అవుద్ది, n - అయితే ఎండ్ ఈక్వల్ టు 3 అవుద్ది. ఇప్పుడు మళ్ళీ వైల్ లూప్ 1 < 3 కండిషన్ సాటిస్ఫైడ్. టెంప్లో ఏముంటుంది, అరే ఆఫ్ 1 అంటే 2. నెక్స్ట్ అరే ఆఫ్ స్టార్ట్
అరే ఆఫ్ స్టార్ట్ అంటే అరే ఆఫ్ 1 ఈక్వల్ టు ఎంత రావాలి, అరే ఆఫ్ ఎండ్ అంటే అరే ఆఫ్ 3. అరే ఆఫ్ 3 అంటే 4, అంతే కదా, 4. అరే ఆఫ్ ఎండ్లో ఏం రావాలి, అరే ఆఫ్ ఎండ్ అంటే అరే ఆఫ్ 3. అరే ఆఫ్ 3లో ఏం రావాలి, టెంప్ రావాలి. టెంప్ అంటే 2. ఇప్పుడు మనం కట్ట చూస్తే ఈ ప్లేస్లో 4 వస్తుంది, ఈ ప్లేస్లో 2 వస్తుంది. మళ్ళీ స్టార్ట్ ఈక్వల్ టు 2 అవుద్ది, ఎందుకంటే ఇంక్రిమెంట్ చేస్తాం కాబట్టి. ఎండ్ ఎంత అవుద్ది, ఎండ్ ఈక్వల్ టు 2a అవుద్ది, డిక్రిమెంట్ చేస్తాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం, 2 లెస్ దెన్ 2 కండిషన్ ఫెయిల్డ్ కాబట్టి అక్కడితో ఆపేస్తాం వైల్ లూప్. ఇప్పుడు మనం కరెక్ట్గా చూస్తే మన అరే రివర్స్ అయిపోయింది. మన అరే ఎలాగ ఉంది, 5 4 3 2 1. ఇది రివర్స్డ్ అరే. సో మీకు ఇది ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే గైస్ మీ ఓన్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి డ్రై రన్ చేయండి, చాలా క్లియర్గా పిక్చర్ పర్ఫెక్ట్గా ఇదంతా అర్థమైద్ది. సో గైస్ ఇప్పుడు కమింగ్ టు C++ కోడ్, యాజ్ యూజువల్ నో చేంజెస్ గైస్, ఒక్క చేంజ్ కూడా లేదు. జస్ట్ ఇక్కడ ఒక దగ్గర ఒక చేంజ్ ఉంటుంది అంతే. అరే డాట్ లెంత్ని ఎలా ఫైండ్ చేస్తామని, సైజ్ ఆఫ్ అరే బై సైజ్ ఆఫ్ అరే ఆఫ్ 0 -1 అంతే. మిగతావన్నీ సేమ్. ఇక్కడ అరే డిక్లరేషన్లో ఇంట్ అరే అని చెప్పి ఇలా పెడతాం. ఇక్కడ నేను నార్మల్గా ఈ ప్రింట్ రాస్తాను గైస్. ఇక్కడ system.out.println అని జావాలో, cout ఏమో C++లో, మిగతాదంతా సేమ్. సో టైం వేస్ట్ చేయకూడదని చెప్పి నేను C++ కోడ్ ఇప్పుడు రాయట్లేదు గైస్. ఇప్పుడు క్విక్లీ పైథాన్ కోడ్ చూద్దాం. పైథాన్ గైస్, పైథాన్ అంటే చాలామందికి నచ్చే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనుకుంటా. సో పైథాన్లో అరేని ఒక లిస్ట్లో క్రియేట్ చేస్తాం, అంతే కదా. స్టార్ట్ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఎండ్ ఏం చేయాలి, లాస్ట్ ఎలిమెంట్ అంటే లెంత్ ఆఫ్ అరే -1. గైస్ లెంత్ ఆఫ్ అరే అంటే 1 2 3 4 5 ఇస్తుంది. 5 - 1 అంటే ఎంత, 4. సో 4 అనేది ఎండ్. మీరు గట్ట చూస్తే ఇండెక్సింగ్లో చూస్తే 0 1 2 3 4 అదే లాస్ట్ ఎలిమెంట్. సో అది ఇప్పుడు వైల్ లూప్ రన్ చేయాలని మన అందరికీ తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, స్టార్ట్ లెస్ దెన్ ఎండ్ వరకు. ఇప్పుడు స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలంటే టెంప్లో ఏం పెట్టాలి, అరే ఆఫ్ స్టార్ట్. అరే ఆఫ్ స్టార్ట్లో ఏం పెట్టాలి, అరే ఆఫ్ ఎండ్. అరే ఆఫ్ ఎండ్లో ఏం పెట్టాలి, టెంప్. ఇది మనకు తెలిసి ఈ స్వాపింగ్ లాజిక్. సో నేను మీకు కొంచెం క్లియర్గా ఏం చెప్పట్లేదు, లాస్ట్ వీడియోలో ఇదంతా నేర్చుకున్నాం మనం. అది సో స్టార్ట్ ఈక్వల్ టు స్టార్ట్ +1, అలాగే ఎండ్ ఈక్వల్ టు n+1 అంతే, అయిపోయింది. అది గైస్. ఇప్పుడు గైస్ ఇక్కడితో అయిపోయింది. ఇప్పుడు టైం కాంప్లెక్సిటీ ఏంటంటే దీనికి టైం కాంప్లెక్సిటీ గైస్, టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ n. ఎందుకంటే మనకు అరేలో n ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ప్రతి ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి ఒకసారి స్వాప్ చేస్తున్నాం, అంతే కదా. అంటే స్టార్ట్తో కొన్ని ట్రావర్స్ చేస్తాం, ఎండ్తో కొన్ని ట్రావర్స్ చేస్తాం. ఈ స్టార్ట్ ప్లస్ ఎండ్ ఎన్ని ఎలిమెంట్స్ ట్రావర్స్ చేస్తాం అంటే n ఎలిమెంట్స్ మనం ట్రావర్స్ చేస్తాం. సో బిగ్ ఆఫ్ n. అలాగే ఆక్సిలరీ స్పేస్ ఏంటంటే స్పేస్ కాంప్లెక్సిటీ, ఇది బిగ్ ఆఫ్ 1, ఎందుకంటే మనం ఎక్స్ట్రా అరే స్పేస్ ఏది ఓడట్లేదు కాబట్టి. సో ఇది ఒక ఆప్టిమల్ సొల్యూషన్ గైస్. అది గైస్. ఇప్పుడు ఈ వీడియోలో మనం రివర్స్ అండ్ అరే అలాగే 2 పాయింటర్స్ అప్రోచ్ గురించి కొంచెం బేసిక్గా నేర్చుకున్నాం. కామన్ మిస్టేక్ అదే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్, ఈ రెండింటిలో ఒక డిఫరెన్స్ ఏంటో నేర్చుకున్నాం. C++, జావా, పైథాన్ కోడ్స్ నేర్చుకున్నాం. అలాగే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ కూడా నేర్చుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో మీకు కొంచెమైనా యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్లో అడగండి గైస్. థ్యాంక్ యూ ఆల్. Love you all guys. See you in next video. Thank you.